ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. హిందువులు మెజార్టీగా ఉంటేనే ప్రపంచ శాంతి నెలకొంటుందని శ్రీ శైవ క్షేత్రం పీఠాధిపతి శివస్వామీజీ అభిప్రాయం వ్యక్తం చేశారు. హిందువులు ఒకరిద్దరు పిల్లలతో సంతానాన్ని సరిపెట్టుకోకుండా జనాభా పెంచాలన్నారు. పిల్లలను పెంచలేమని బెంగవద్దని, పెంచలేమనుకుంటే తమకు దత్తత ఇస్తే ఒక్కొక్కరిని ఒక శివాజీలా తయారు చేస్తామని భరోసా ఇచ్చారు. జగ్గయ్యపేటలోని సిటీ సెంట్రల్ స్కూల్ గ్రౌండ్ లో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన హిందూ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని కీలక ఉపన్యాసం చేశారు. ఉద్యోగాల పేరుతో హిందువులు ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకోవడం తగదన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా అంటరానితనం అస్మృత్యాన్ని కల్పిస్తే స్వామీజీలందరం వెళ్లి స్వహ భక్తి భోజనాలు చేస్తామని చెప్పారు. ఈ ఉత్సవంలో జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమం భారతదేశంలో 80,000 చోట్ల ఇంతవరకు ఏ పార్టీ వల్ల కానీ, ఏ మతం వల్ల కానీ, ఏ కులం వల్ల కానీ, ఏ సామాజిక వర్గం కానీ హాని పని మనమందరం ఒకటే అర్థం చేస్తున్న గొప్ప సంస్థ ఈ దేశంలో ప్రపంచం అంటే అది మన ఆర్ఎస్ఎస్. అసలు ఆర్ఎస్ఎస్ అంటే ఒక ధైర్యము, ఆర్ఎస్ఎస్ ఒక నమ్మకము, ఆర్ఎస్ఎస్ ఒక శక్తి, ఆర్ఎస్ఎస్ సామాజిక స్పృహ. అసలు ఆ శబ్దమే రోమాంచితమవుతామండి. ఎందుకు? దాంట్లో సత్యం ఉన్నది కాబట్టి. సత్యాన్ని ఆశ్రయించి ధర్మం ఉండాలని చెప్పి ధర్మ సమ్మేళన. ఆర్ఎస్ఎస్ అంటే సత్యం, దాన్ని ఆశ్రయించే ఉండాలి ధర్మము. అందుకే ఈ ధర్మ సమ్మేళనం మనందరం ధర్మంతో కూడి ఉండాలి అని. కావున ఈ ప్రపంచము, ఈ దేశము, మన ప్రాంతము సుభిక్షంగా, సుసంపన్నంగా, సస్యశ్యామలంగా ఉండాలని ఈ 2 మహామంత్రాలు చక్కగా పలుకుదాం. అందరూ నమస్కారం ముద్రకు చెప్పండి. ఓం నమ శివాయ. మామూలుగా శబ్దం గట్టిగా ఎందుకు పనిచేస్తారు తెలుసా? జగ్గయ్యపేట ప్రాంతంలో లక్షల మంది ఉండొచ్చు, కానీ అనేక కారణాల వల్ల రాలేకపోయిన వారు ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.